ఊరు వాడ చాటింపై తాత ఇలా పెద్ద ముస. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి సినిమాస్టిక్ లెవెల్లో బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం ఇంత 2-4 అవర్స్ ఇంత కష్టపడి వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో అనేది చూసారు కదా. అలాంటి బర్త్డే వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి కావాల్సిన గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఒకటి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్పేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది ఉంది. ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు గ్రీన్ స్క్రీన్ అనేది పోకపోతే కింద కీ కలర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత గ్రీన్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ 50% ఈ బార్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, మీకు నచ్చినట్లు ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. తొందర ఏం లేదు, జాగ్రత్తగా మీకు నచ్చిన విధంగా మీరు స్లోగా జాగ్రత్త ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో ఇట్లా రిమూవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. 18 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేయండి. పిఎన్జీ ఇమేజ్ అనేది చూస్తున్నారు కదా, గోడలాగా ఇట్లా అనేది ఉంటుంది. దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీకు నచ్చినట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా ఉంచేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది చూశారు కదా, వెనక వైపు పోయింది. సో ఇట్లా పోయిన తర్వాత అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి 20 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండదన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. మీకు హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత
ఈ ఫోటో అనేది నేను రొటేట్ చేయాలనుకుంటున్నాను కనుక ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి మిర్రర్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే దాని ఆపోజిట్ వైపు ఇట్లా రొటేట్ అనేది అవుతుంది. సో మీకు కూడా సేమ్ ఇలాంటి ఇమేజ్ ఉంటే మాత్రం ఇలా రొటేట్ చేసుకోండి. మీకు స్ట్రైట్గా ఉంటే రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే చూశారు కదా, ఆ ఫోటో అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత కాస్త దీన్ని మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేయండి. ఎంత అంటే ఒక 2 సెకండ్స్ వరకు ఇట్లా మూవ్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇట్లా వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి కిందికి ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కిందికి ఇట్లా పెట్టుకున్న తర్వాత కనిపించకుండా కిందకి ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరిపేసి ఇక్కడ కరెక్ట్గా మిడిల్లోని ఇట్లా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇదే మిడిల్లో ఈ ఫోటోని ఇట్లా మిడిల్లో ఉంచేసి పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఈ ఫోటో మీ సైజ్ బట్టి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. అది కీ ఫ్రేమ్ ఎలా యాడ్ అయ్యింది అనేది చూసారు కదా. ఇట్లా నెక్స్ట్ లెవెల్లో ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇదే పొజిషన్ 20 సెకండ్స్ నుంచి కొంచెం రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఎంత అంటే ఒక 21 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత 21 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కాస్త దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే చూశారు కదా, ఫోటో అనేది వెనక వైపు పోయింది. దాని తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మిడిల్లో ఇట్లా ఉంచేసి కాస్త దీన్ని ఇట్లా జరుపుకోండి. ఒక 2 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకొని దీన్ని ఈ సైడ్కి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. రైట్ సైడ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కిందకి ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరిపేసి ఈ రెండు కీ ఫ్రేమ్కి మధ్యలో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఈ ఫోటోని ఇట్లా లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసి మిడిల్లో ఇట్లా పెట్టుకొని పైకి వచ్చేటట్లు ఇట్లా పెట్టుకోండి. స్టార్టింగ్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా కీ ఫ్రేమ్ అనేది, అలా యాడ్ చేసుకోండి. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా చూసారు కదా ఫ్రెండ్స్, కీ ఫ్రేమ్ అనేది అట్లా యాడ్ అవుతుంది 2 ఫొటోస్కి. ఇట్లా యాడ్ అయిన తర్వాత ఇదే పొజిషన్ నుంచి కొంచెం ఇక 2 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఎంతవరకు అంటే ఒక 23 లేదా 24 సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు ఇంకో ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఈ ఫోటోని నేను పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుంటున్నా ఫుల్ ఫోటో కనుక. మీకు ఫుల్ ఫోటో ఉంటే మీరు పెద్దగా జూమ్ చేసుకోండి, లేదా హాఫ్ ఫోటో ఉంటే జూమ్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఫోటో అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత ఇన్ ఎనిమేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ అనే ఎనిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో ఒక పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అంటే 17 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను హ్యాపీ బర్త్డే పిఎన్జీ ఇమేజ్ అనేది టెక్స్ట్ ఇమేజ్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న హ్యాపీ బర్త్డే టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత దీన్ని పైకి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇట్లా పెట్టుకున్న తర్వాత
బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫోటో కనిపిస్తుంది కదా, ఎంతవరకు అంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 25 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి పేరుతో బర్త్డే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇలాంటి టెక్స్ట్ మీ పేరుతో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియో ఎండ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగైతే మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది. దాని తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని కిందకి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్ ఎనిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్లైడ్ అప్ అనే ఎనిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 0.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా నేమ్ అనేది సెట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మేము కరెక్ట్గా 22 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా పైకి అన్నట్టు ఇట్లా డ్రాగ్ చేసుకుని పెట్టి కరెక్ట్గా ఈ స్క్రీన్కి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. ఒకసారి నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది అట్లా యాడ్ అవుతుంది. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి మీరు ఎవరి పేరైతే ఇప్పుడు దీనికి టెక్స్ట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను చెప్పాను కదా, వీడియో ఎండ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎడిట్ చేసుకున్న టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే చెప్తాను, ఒక్క నిమిషం. కరెక్ట్గా 6 సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని బ్లూ టిక్ ఇట్లా పెట్టుకొని ఈ టెక్స్ట్ అనేది 6 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఒక 83% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి అవుట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త ఇట్లా జరుపుకొని ఇక్కడ 6.500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అనేది గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఆ టెక్స్ట్ ఇమేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఇమేజ్ అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి. తర్వాత అవుట్ యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఒక 83% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ టెక్స్ట్ ఇమేజ్ ఎంతవరకు అంటే ఒక్క నిమిషం నేను చెప్తాను ఫ్రెండ్స్.
11 సెకండ్స్ వరకు ఇట్లా ఉంచేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ ఎడిటింగ్ చేసుకున్నారు కదా! ఆ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇమేజ్‌ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఫ్రెండ్స్ మీ పేరు లాంగ్ ఉంటే ఇట్లా 2 టైప్స్ అనేది డివైడ్ చేసుకోండి. నేను ఇట్లా దీని నేను 2 పేర్లనేవి సెలెక్ట్ చేసుకున్నాను కనుక మీరు కూడా మీకు నచ్చితే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఔట్ యానిమేషన్‌ని క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఆల్ఫా అండ్ ఒపాసిటీ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి 83% ఇట్లా పెట్టుకోండి. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్‌గా చెప్తున్నా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి స్లోగా జాగ్రత్త ఎడిటింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత కరెక్ట్‌గా ఇక్కడ ఎంతవరకు అంటే సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా దీన్ని ఎంతవరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వరకు. ఓకే. 17 సెకండ్స్ వరకు ఇట్లా ఈ టెక్స్ట్ అనేది ఉంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. మీకోసం ఒక 3 అవర్స్ ఇంత కష్టపడి వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా! స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేనొక డస్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న డస్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి వాల్యూమ్ మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా బాగా లుక్ అయితే ఉంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. డస్ట్ అనేది అలా పడుతుంది. అండ్ మీ టైటిల్స్ అన్నీ ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ వీడియో ఆడియోతోని చూసారంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది ఫ్రెండ్స్ ఆడియో కూడా. సో, ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ మీకు సాంగ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మీకు నచ్చిన సాంగ్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన సాంగ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సాంగ్‌పై ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్‌లో బర్త్‌డే వీడియో అనేది చూసారు కదా! అక్కడ టెక్స్ట్ గోల్డెన్ కలర్‌లో ఉంటుంది కదా! అలాంటి టెక్స్ట్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ డబుల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా ఇచ్చిన తర్వాత దీన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరెవరి పేరైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే హ్యాపీ బర్త్‌డే అండ్ ఎనీథింగ్ మీరేదైనా సరే ఇందులో మీరు టైప్ చేసుకోండి. సో, ఇట్లా టైప్ చేసుకున్న తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా కాస్త పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేయండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. అండ్ మై ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్‌లో టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఫాంట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత నేను ఎక్కువ ఫాంట్స్ ఇట్లా యాడ్ చేసుకున్నాను కనుక నాకిక్కడ చాలా ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అయ్యాయి. దాని తర్వాత ఫాంట్‌పై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇట్లా యాడ్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో మీకు ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే చూసారు కదా! ఆ టెక్స్ట్ అనేది గోల్డెన్ కలర్‌లోకి మారిపోతుంది. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సారీ. దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన టెక్స్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలంటే కింద 4 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ ట్రాన్స్‌ఫార్మేట్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్‌డే గాని ఏ టైటిల్ అయినా సరే మీరు ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. సో, దాని తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్‌పై క్లిక్ చేయండి. తర్వాత డిఫాల్ట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే మీ టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో మీకు నచ్చినట్టయితే, నా కష్టం మీకు అర్థమైనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌లో క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.